డైమండ్ పేరుతో వైసీపీ అసత్య ప్రచారాలు చేసిందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. వైసీపీ హయాంలో తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందని విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలో తిరుమల 7 కొండలు కాదు 2 కొండలే అన్నారని ఎమ్మెల్యే కోన రవికుమార్ తెలిపారు. వైసీపీ హయాంలో టీటీడీ నిబంధనలను ఎవరి కోసం మార్చారని మరో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రశ్నించారు. నిబంధనలను సడలించి తమకు కావాల్సిన వారికి టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. గత పాలకులు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని జ్యోతిరావు నెహ్రూ అన్నారు. వైసీపీ హయాంలో 100కు పైబడి హిందువుల ఆలయాల్లో అపచారాలు జరిగాయని కూటమి ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, అన్యమతస్తులు ఎవరైనా టీటీడీని దర్శించాలంటే వెంకటేశ్వర స్వామిని డిక్లరేషన్ ఇవ్వాలి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ పైన సంతకం చేయడు. ఆయన పట్టు వస్త్రాల సమర్పణకి సతీ సమేతంగా ఎప్పుడూ వెళ్ళలేదు అధ్యక్ష. శ్రీవారి ప్రసాదాన్ని ఎప్పుడూ స్వీకరించలేదు అధ్యక్ష. గుడికి వెళ్లకుండానే ఆయన తాడేపల్లి ప్యాలెస్లోనే తిరుమల సెట్ వేయించి హిందువుల మనోభావాల్ని అగౌరవపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కావాల్సిన ప్రైవేటు వ్యాపారస్తుల్ని తమకు కావాల్సిన సంస్థల్ని వాళ్ళకి టెండర్లు ఇవ్వటానికి పునాది ఈ యొక్క నిబంధనల సరళీకృతం ద్వారా నాంది పలికారు. దీనిలో ఒక పెద్ద కుట్ర ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అది ఒక సామాన్యమైన ఎంప్లాయీ వల్ల సాధ్యపడుద్ది అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వ పెద్దలు పాలకులు ఆనాడు చైర్మన్లుగా ఉన్న వ్యక్తుల యొక్క భాగస్వామ్యం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున తిరుమలలో నిరాకంఠంగా 5 సంవత్సరాల పాటు కల్తీ ఈ వ్యవహారం నడిచే అవకాశం ఉందా? ఏదైతే స్వర్ణ దేవాలయం ఉందో ఆ స్వర్ణ దేవాలయానికి వర్తించేటటువంటి నియమ నిబంధనలు మనం ఇక్కడ హిందూ మతాన్ని పరిరక్షించుకోవడానికి ప్రధాన దేవాలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఉన్నటువంటి హిందూ దేవాలయాలన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ చట్టానికి మరింత మెరుగులు దిద్ది మనం ఒక చట్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే హిందూ మతం ఇక్కడ బతికి బట్టగడతాం. వాళ్ళు చేసిన దొంగతనం బయటపడడంతో తప్పించుకునే దారి లేక ప్రజల్ని నమ్మినా నమ్మకపోయినా ఈరోజు ఏదో ఒకటి అరవాలి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కటి ఆ విషయాన్ని వైసీపీ నాయకులు ఈరోజు రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. నేరం చేసిన వాడే ఈరోజు నీతి బోధలు చెప్తున్నాడు అధ్యక్ష. అక్రమాలు చేసిన వాడే పారదర్శకత గురించి మాట్లాడుతున్నాడు. సిట్టు విచారణలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయింది అధ్యక్ష. ఇది 100% కాన్ఫిడెంట్, ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధ్యక్ష. ఇందులో నో డౌట్ ఆన్ ఇట్. అయితే ఆధారాలతో బయటపడిన వాస్తవాలు కళ్ళకి కనిపిస్తున్నా ఇంకా ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. సనాతన ధర్మం పైన సైతాన్ని జరుపుతున్న దాడిది, ఇది వేరేది కాదు. కాబట్టి దీన్ని ఇంత ఆషామాషిగా తీసుకుంటే అది కరెక్ట్ కాదు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళ దెబ్బతిన్న మనోభావాలను మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళిద్దరిని ముద్దాయిలుగా చేర్చాలి. అట్లాగే ఈ దాడుల వెనక అట్లా హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడుల వెనక అసలు సూత్రధారి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని విచారించాలి. వీళ్ళిద్దరిని ముద్దాయిలుగా చేర్చి జగన్మోహన్ రెడ్డిని విచారిస్తానే అసలు నిజాలు బయటకు వస్తాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఇంకా లేట్ ఎందుకు చేస్తుంది అని చెప్పి హిందువులందరూ మాట్లాడుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, చర్యలు తొందరగా తీసుకోవాలి. జరిగింది యథార్థం, అన్ని రిపోర్ట్లు ఉన్నాయి. ఎవరో 2 అధికారుల్ని బలి చేసి 2 అధికారుల మీదకి నెపం నెట్టేసి ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే కోట్లాది రూపాయలు దేవుడి లడ్డూను కూడా కల్తీ చేసి డబ్బు సంపాదించాలనుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళను వెలికి తీసి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది.